హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ వన్ సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్ కేసు ఈరోజు హైకోర్టులో రావడం జరిగింది. అసలు ఈరోజు వాదనలు ఏం జరిగాయో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ బాధితుల తరపున వాదనలు ఏం చెప్పారంటే, సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని నిలుపుదల చేయడం వల్ల అందరూ ఉద్యోగాల్లో చేరారు, హోదాను అనుభవిస్తున్నారు, బాధితులుగా మిగిలిపోయారు అనేసి ఇక్కడ బాధితుల నుంచి వాదనలు అయితే రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మరి జడ్జి గారు ఏం చెప్పారంటే, కోర్టు మీకు మళ్ళీ గుర్తు చేస్తుంది, ఇప్పుడు జరిగినటువంటి నియామకాలు ఏదైతే ఉన్నాయో అవి తాత్కాలికం మాత్రమే. మేము ఆర్డర్లో వివరంగా చెప్పడం జరిగింది, సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ జడ్జిమెంట్ అని చెప్పారు. అంటే బాధితుల తరపున ఏం చెప్పారంటే, మేము బాధితులుగానే మిగిలిపోయాము, వాళ్ళేమో ఈ యొక్క ఉద్యోగాల్లో చేరి హోదాను అనుభవిస్తున్నారని చెప్తే అది కేవలం తాత్కాలికం మాత్రమే, తర్వాత అయినా సరే మరి ఫేవర్గా రాకపోతే వాళ్ళు కూడా మరి ఇక్కడ రావాల్సిందే అనేసి చెప్పినట్టుగా చెప్పారనమాట. ఈ కేసులో చాలామంది వాదనలు వినవలసిన అవసరం ఉంది అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది గ్రూప్ ఆఫ్ మ్యాటర్ కాబట్టి ప్రత్యేకంగా 2-3 రోజులు కేటాయిస్తున్నాము. 2-3 రోజులు కేటాయించి పూర్తిగా ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదం గురించి మేము చర్చిస్తాము అనేసి జడ్జి గారు ఈరోజు చెప్పడం జరిగిందండి. అయితే నెక్స్ట్ బాధితుల తరపున వాళ్ళు ఏం చెప్పారంటే, 22 తర్వాత ఎటువంటి వాయిదాకి అవకాశం ఇవ్వకుండా, మరి ఇంకా ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా చూడండి అనేసి చెప్పడం జరిగింది. అయితే తర్వాత జడ్జి గారు ఏం చెప్పారంటే, సో ఎటువంటి రిటర్న్ సబ్మిషన్ని మేము అంగీకరించడం జరగదు, మరియు 22కి ఎటువంటి వాయిదాను అంగీకరించడం జరగదు అనేసి చెప్పడం జరిగింది. తర్వాత ప్రభుత్వం తరపున అడ్వకేట్ గారు హాజరయ్యారు, అయినా కూడా అంగీకరించారు. అయితే సో మొత్తానికైతే డిసెంబర్కి సంబంధించినటువంటి 22వ తారీఖు ఏదైతే ఉన్నాయో మళ్ళీ వాదనలు ప్రారంభం అవుతాయి. దీనికోసము జడ్జి గారు స్పెషల్గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదం పైన 2-3 రోజులు కేటాయిస్తాము అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇది గ్రూప్ ఆఫ్ మ్యాటర్ సంబంధించినటువంటి విషయం కాబట్టి, సో ఇప్పట్లో మరి ఇది తేలని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మేము 2-3 రోజులు దీనిపైన వివరంగా వినాలి, చర్చించాలి అనేసి చెప్పడం జరుగుతుంది. బాధితుల యొక్క అంటే పిటిషనర్ల తరపునటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక్కడ ఏమి వినిపిస్తుందంటే, మేము బాధితులుగానే మిగిలిపోయాము, వాళ్ళేమో ఉద్యోగాల్లో చేరి హోదాను అనుభవిస్తున్నారు, సో కాబట్టి మీరు దానిని గుర్తించాలి అనేసి ఇక్కడ ఎస్పెషల్లీ బాధితుల తరపు నుంచి వాదనలు అయితే వినపడడం జరిగిందండి. ఇది మొత్తానికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఈరోజు కేసులో జరిగినటువంటి హియరింగ్. అయితే డిసెంబర్ 22 తారీఖున వాయిదా వేయడం జరిగింది కదా, ఆ డిసెంబర్ 22 తర్వాత వరుసగా 2-3 రోజులు మరి ఎస్పెషల్లీ దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి వాదనలే వినబడుతున్నాయి. మరి ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదం దాదాపుగా మనకు చూస్తూనే ఉన్నామండి. ప్రిలిమినరీ స్టేజ్ నుంచి ఇప్పుడు మెయిన్స్ వరకు కూడా మరి అనేకమైన కేసులు, దాదాపుగా డజన్ల కొద్ది కేసులు ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదం పైన వేస్తూనే ఉన్నారు. మరి ఫైనల్గా మరి ఏం తీర్పు ఇవ్వబోతుంది అన్న దానిపైన సో అందరూ కూడా వేచి చూస్తున్నారు. దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి 30,000కు పైగా ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు, 30 లక్షలకు పైగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏంది కథ అనేసి. సో ఏదైనా సరే మరి ఈ డివిజనల్ బెంచ్ అది త్వరగానే ఈ యొక్క గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి వివాదం పరిష్కరిస్తే మరి దీనికి సంబంధించినటువంటి మరి సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేదా అన్న దానిపైన ఇప్పుడు ఆధారపడి ఉందన్నమాట. తర్వాత డిసెంబర్ 22 తారీఖుని వేచి చూడాలండి. డిసెంబర్ 22 తారీఖు నుంచి 2 రోజులు మనకు వరుసగా 2-3 రోజులు దీని గురించి ఎస్పెషల్లీ ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మ్యాటరే వినబోతున్నారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి అన్నీ అయిపోయిన తర్వాత, ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి అన్ని మ్యాటర్ వినిన తర్వాత మేము తీర్పు ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఏదైనా సరే బాధితులు డిసెంబర్ 22-23 ఆ టైంలో మళ్ళీ కేసు సంబంధించినటువంటి వాదనలు అయితే వినబడుతున్నాయి. కాబట్టి అప్పటి వరకు అయితే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడైతే ఏర్పడింది. సో ఇది ఈరోజు ఓవరాల్గా సంబంధించినటువంటి మ్యాటర్ అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటిదంటే, మేము ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కండక్ట్ చేసినాం కదా, సో ఇంకొక ఛానల్ కూడా మీకు లింక్ ఇస్తాము. ఆ ఛానల్లో ఏంటిదంటే
కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అన్ని టాపిక్స్, కరెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి విషయాలు ఇవ్వబోతున్నాము. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. 2 ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.